నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వితరణతో పోలవరం నియోజకవర్గంలో 31 గ్రామ పంచాయతీలకు లబ్ధి, పంచాయతీల లబ్ధిదారులకు చెక్లు అందించిన ఎమ్మెల్యే బాలరాజు। చింతలపూడి పట్టణంలోని గణేష్ కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానస సరోవర్ విల్లాస్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు, కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రముఖులు। వరద బాధితుల కోసం 6 కోట్ల రూపాయలు విరాళంగా అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట తాము నడవటం ఎంతో గర్వంగా ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు। ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ ప్రకటించిన విరాళాలు పోలవరం నియోజకవర్గంలో 31 పంచాయతీలు పొందాయి। ఆయా పంచాయతీల ప్రతినిధులకు సోమవారం కొయ్యలగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు చెక్కులను అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 రోజులుగా వరదల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిందన్నారు। అయినప్పటికీ వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు। ప్రభుత్వం నుంచి అందించే సహాయంతో పాటు వరద ప్రభావంతో దెబ్బతిన్న ఒక్కో పంచాయతీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1,00,000 విరాళం ప్రకటించడం జరిగిందన్నారు। ఈ విరాళం తమ నియోజకవర్గంలోని 31 పంచాయతీలు పొందాయన్నారు। ఆయా పంచాయతీల ప్రతినిధులకు పరిహారం చెక్కులను అందించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు బొరగం శ్రీనివాస్, కరాటం సాయిబాబు, గడ్డమణుగు రవికుమార్, పాదం నాగకృష్ణ, మద్దు తేజ తదితరులు పాల్గొన్నారు। రండి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వరద పీడిత ప్రాంతాలకు సంబంధించి మా పోలవరం నియోజకవర్గంలో ₹1,00,000 చొప్పున ఈరోజు చెక్కులు మాకు అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఈరోజు కొయ్యలగూడెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు బొరగం శ్రీని గారు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, గడ్డమణుగు రవికుమార్ గారు, అలాగే 7 మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులతో ఈరోజు 31 పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ చెక్కులు అందించడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। అలాగే గత 10 రోజుల నుంచి అనేక చోట్ల ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు। ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన వయసు మీద పడ్డా కూడా ఈరోజు ఎక్కడ కూడా జంకకోకుండా వరదల్లో కూడా ఆయన ప్రాణాలు తెగించి ఈరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందుతున్నాయా లేదనేటి అబ్జర్వేషన్ చేస్తూ, అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకోకుండా ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు। అలాగే దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఇవ్వడం చాలా సంతోషకరం। ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది। ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం। అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు 3 పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు కొనసాగుతున్నాం। అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మేము చర్యలు చేపడతాం। ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ గ్రామాలను గుర్తించి మాకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ
ఈ ప్రజల తరపున నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము చేసే విధంగా మాకు తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని చింతలపూడి శాసనసభ్యులు సొంక రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడి పట్టణంలోని గణేష్ కాలనీ వాసులు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గణేష్ కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా గణేష్ కాలనీ సమస్య తన దృష్టికి రాగానే పరిష్కారం చూపినట్లు వివరించారు. ఇదిలా ఉండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే చూపిన చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పక్కాల వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు, చిట్లూరి ధర్మరాజు, చీదరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి పార్టీ గెలిచిన వెంటనే అన్నగారు ఏఎంసీలో ఉంటే వెళ్లిన వెంటనే గబురుపై మీ సమస్య ఏంటంటే అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇబ్బందులు ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేదు, ఫ్యాన్లు కూడా తిరగలంటే అడిగిన వెంటనే ఈడీ గారిని డీఈ గారిని పిలిపించి 20 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించి ఈ రోజు ఓపెనింగ్ చేసినందుకు రోషన్ కుమార్ గారికి కాలనీ తరఫున ప్రజల తరఫున ఇటువంటి ఎమ్మెల్యే 5 ఏళ్లలో కానీ ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యేగా మినిస్టర్ చాలా మంది మారారు. అడిగిన వెంటనే ప్రజల సమస్యలు తీర్చి ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు. ప్రజల సమస్య అంటే వెంటనే స్పందించి అది ఏ అధికారి అయినా సరే వెంటనే తెలియజేసి ఆ సమస్యను తీర్చుకోవడం మన రోషన్ కుమార్ గారికి 100 మార్కులు వేయాలి. దేవుడు ఆయనకి ఆయురారోగ్యాల వాళ్ళు కోరుకుంటూ ఈ సమస్యను తీర్చి కాలనీ వాళ్ళందరికీ వెలిగిస్తున్నది అలాగే పరిస్థితి వర్తించేస్తాం. మేమంతా ఐకమత్యంగా ఉంటాం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతాం, పర్యావరణ హితానికి కృషి చేస్తాం, సమయం వచ్చినప్పుడు వయసు మర్చిపోయి చిన్న పిల్లల్లా మారిపోతాం అని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానస సరోవర్ విలాస్లోని ప్రముఖులు రుజువు చేశారు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో గేటెడ్ కమ్యూనిటీగా ఉన్న మానస సరోవర్ విల్లాస్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఈ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రముఖులంతా మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గత 3 రోజులుగా సాంప్రదాయబద్ధంగా పూజలను జరిపారు. ఈ పూజలలో పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరిలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చవితి ప్రారంభమైన 3వ రోజు సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీ వద్ద నుంచి సుమారు 20 కార్లతో ఊరేగింపుగా ఎర్రకాలువ వద్దకు చేరుకుని స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరిపారు. ఈ నిమజ్జనం సందర్భంగా జరిపిన వేడుకల్లో గేటెడ్ కమ్యూనిటీలోని ప్రముఖులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ చిన్నపిల్లల వలె మారి ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ తాము నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో అన్ని కుటుంబాలు ఒక చోటకు చేరి ఐక్యంగా వినాయక చవితి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా అన్ని పండుగలు కలిసి జరుపుకుంటామని తెలిపారు. అనంతరం రాఘవరాజు, కళ్యాణి మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా ఒక చోటకు చేరి పండుగ జరుపుకోవడం అనేది తాను వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఇటువంటి వేడుకల్లో కుటుంబ సమేతంగా తాను పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని పండుగలు ఐక్యంగా ఉంటూ ఘనంగా జరుపుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయడంతో పాటుగా స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్సుల కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ సులోచన డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం స్టాఫ్ నర్సుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ ఇటీవలే తీసుకువచ్చిన 115 జీవో వలన కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులకు ఎంతో నష్టం చేకూరుతుందన్నారు. కావున తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 115 జీవోని వెంటనే ఇప్పటికే 115 జీవోని రద్దు చేయాలి 115 జీవోని కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. ఏదైతే గత 4 రోజులుగా 115 జీవోని అనేది ప్రభుత్వం లేదంటే అధికారులు తీసుకొచ్చారో ఆ యొక్క 115 జీవోని వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే అనేక సంవత్సరాలు ఇంచుమించు 15 సంవత్సరాల పైనుంచి కూడా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం విధులలో మేము స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈ 115 జీవో అనేది ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజున మేము తెలియజేయాలనుకుంటున్నామండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చి అప్పటికే ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నటువంటి వారిని అధిక మొత్తంలో అంటే సచివాలయాల కన్నా మించి అధిక మొత్తంలో వాళ్ళని తీసుకోవడం ద్వారా వాళ్ళని ఎక్కడ వాళ్ళని కుదించాలో తెలియక వారికి గత ప్రభుత్వమే అదనంగా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి 18 నెలలు స్టాఫ్ నర్సు అంటే జిఎన్ఎం ఏఎన్ఎంగా ఉన్న వారికి జిఎన్ఎంగా శిక్షణ ఇచ్చి ఈ రోజున వారికి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా నియామకాలు చేపట్టడానికి ఈ యొక్క 115 జీవోన్ అనేది ఈ రోజున ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ దీనివల్ల ఏంటంటే ఇప్పటికే మేము కాంట్రాక్ట్లో ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని గుర్తిస్తుంది, మా సర్వీస్ని మా వయసుని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతుందా అని మేము ఎదురు చూస్తున్న తరుణంలో ఇది మాకు అన్యాయం చేసేటువంటి యొక్క 115 జీవోని మేము వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే కాంట్రాక్ట్లో ఎన్హెచ్ఎంలో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. ఎందుకంటే ఏఎన్ఎం అంటే ఎవరు జిఎన్ఎం అంటే ఎవరు కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మా యొక్క బ్రతుకుల్ని మా యొక్క ఉద్యోగ భద్రత లేకుండా మాకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజున మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి నగర్లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, భారతి లక్ష్మి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిని కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా త్రివేణి నగర్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారన్నారు. ఈ ఉత్సవాలు యువతకు పాఠాల వంటివని అభివర్ణించారు. ఈ ఉత్సవాలలో యువతను భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్సవ కమిటీ సభ్యులపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా వైభవంగా ఈ ఉత్సవాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 22 సంవత్సరాల పాటు ఇదే త్రివేణిలో ప్రస్తుతం మేము ఆపోజిట్ లో ఉండేవాళ్ళు, మీ అందరికీ సుపరిచితులే ఉండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళడం అనేది. అయినా కానీ ఈ ఏరియాతోనూ ఇక్కడ ఉన్న మనుషులతోనూ ఉన్న అనుబంధం మేము అస్తమానం తలుచుకుని ఉంటాం. కానీ ఖచ్చితంగా అయితే ఏ కార్యక్రమమైనా ప్రసాద్ ఫోన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, మంచి చెడ్డ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవాలు అనేది చేయడం అనేది నిజంగా చాలా ఉపయోగం ఉంది. అందులో ఇలాంటి పిల్లలు డాన్స్ చేస్తున్నారు, ఇందులో యూత్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు కనబడతాయి, తెలియకుండా చాలా ప్రయోజనాలు. ఇలాంటి ప్రసాద్ లాంటి పెద్దలు మన అనవసరంగా ఇందులో ఇరిగించారే, పనులు పోతున్నాయి అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కాదు, ఒక రకంగా ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది. ఒక వినాయక చవితి ఉత్సవాలు చేయడంలో భాగస్వామ్యం అవడం అనేది యూత్ కి చాలా కోచింగ్ లాంటిది. సో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత విధంగా బాగా ముందుకెళ్లాలని, రాబోయే సంవత్సరాలు కూడా మరింత బాగాని, ముఖ్యంగా దీన్ని భుజాన్ని వేసుకుని వ్యాపారం కానీ ఇంకోటి కానీ ఉద్యోగాలు కానీ మాని ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. యూత్ ని ఇన్వాల్వ్ చేస్తున్నందుకు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నందుకు. ముఖ్యంగా నా మిత్రులు ప్రసాద్, ఆయన ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని చేస్తున్నందుకు ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ కమిటీలో ఉన్న వారందరికీ కూడా ఆ భగవంతుడు కృప ఉండాలని. అలాగే ఈ రోజున ఆర్కెస్ట్రా వచ్చిన రామకృష్ణ అనుకుంటా మీ పేరు, ఓకే, మీరు కూడా ఆ దేవుని కార్యక్రమంలో ఆయన అయితే నాకు వైట్ షర్ట్ ఆయన చాలా సంవత్సరాలు తెలుసు, బహుశా తాడు అనుకుంటాను ఆయనది. సో వాళ్ళు కూడా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో కొంత ఆనందాన్ని, వినోదాన్ని ఇస్తున్న వాళ్ళకు కూడా దైవ కృప ఉండాలని నేను కోరుకుంటున్నాను. వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలోని వసతి గృహాలను న్యాయమూర్తులు పరిశీలించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి మౌలిక వసతులను పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాలను న్యాయమూర్తులు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వంటశాలను పరిశీలించారు. జనరేటర్ సౌకర్యం, ప్రతిరోజు అమలు జరిగే మెనూలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇతర రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎస్ఐ జబీర్ ఉన్నారు. ట్యాంక్ పడితే ఈ వాటర్ ట్యాంకుల్లో నింపుకుంటారు. కింద ట్యాంక్స్ మన అపార్ట్మెంట్ ట్యాంక్స్ ఎలా ఉంటాయి సార్, అలాగే ఇక్కడ ట్యాంక్స్ ఒక 2 అన్నట్టు కుండీలు పెద్దగా కట్టిస్తే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్పిడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస డాంగే, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని కోరారు. ఈ నెల 10న నిర్వహించనున్న రాస్తారోకోలో కార్మికులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రక్షించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
రాస్తారోకా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రాస్తారోకాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజలు పాల్గొనాలని ఏలూరు జిల్లా కార్మిక సంఘాలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం గత 5-6 సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. 2024 ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయని చెప్పేసి అటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఎన్నికైన తర్వాత 3 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ ప్రైవేటీకరణ దిశగా మరింత చురుగ్గా అడుగులు వేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో రాస్తారోకో కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తురసం శశిప్రియాంక, మల్లంపల్లి కుశాంకు అనే చదరంగం క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఇటీవలే రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ క్రీడాకారులు శశిప్రియాంక, కుశాంక్లు పాల్గొన్నారు. అండర్ 15 బాలికల విభాగంలో ప్రియాంక ద్వితీయ స్థానంలో నిలవగా ప్రశాంత్ రేటింగ్ ప్లేయర్పై విజయం సాధించాడు. దీంతో వీరిద్దరిని చెస్ కోచ్ అయినపర్తి సరళ మాధవి, రోటరీ సభ్యులు ఏ చంద్రశేఖర్, జవ్వాజీ ఉమా వెంకటేష్లు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృత్యువాత పడిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేగవరానికి చెందిన బూరుగోర్ మోహనకృష్ణ తాడువాయి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై జంగారెడ్డిగూడెం వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో వేగవరం శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోహనకృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎస్ఐ జబీర్ వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా మోహనకృష్ణ మృతి పట్ల సచివాలయాల ఉద్యోగులు, అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వితరణతో పోలవరం నియోజకవర్గంలో 31 గ్రామ పంచాయతీలకు లబ్ధి, పంచాయతీల లబ్ధిదారులకు చెక్లు అందించిన ఎమ్మెల్యే బాలరాజు. చింతలపూడి పట్టణంలోని గణేష్ కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానస సరోవర్ విల్లాస్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు, కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.